ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని. దేశంలో ఎన్నికల తుపాను తీరం దాటిన చాలా రోజుల తర్వాత విమర్శల జడివాన జోరందుకుంది. చినుకు చినుకు కలిసి వరదలా మారేలా పరిస్థితి ఉంది. ప్రతిసారి ఎన్నికలైన తర్వాత జరిగే తంతే ఇది. కానీ ఈసారి కాస్త ఎక్స్టర్నల్ మసాలా జోడడంతో సౌండ్ కాస్త ఎక్కువ వస్తుంది. దేశంలో సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతిసారి గెలిచిన వారంతా కూడా తాము ప్రజామోదంతో గెలిచామని, ఓడిన వాళ్ళంతా ఓటింగ్ యంత్రాల్లో లోపాలున్నాయని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఒకప్పుడు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ఇప్పుడు వరుసగా మూడోసారి వాటితోనే గెలిచి దానిపై మౌనంగా ఉంటున్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ యంత్రాలపై ఎప్పటి నుంచో సందేహాలు వెలిబుచ్చుతూనే ఉన్నాయి. ఇది ప్రతిసారి జరుగుతుంది. అయితే అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఈవీఎంలపై కామెంట్ చేయడంతో దుమారం మరింత పెరిగింది. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్నైనా ఏఐ సాయంతో మ్యానిపులేట్ చేయొచ్చని మస్క్ ఎక్స్లో చేసినటువంటి ఓ కామెంట్ భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. భారత ఎన్నికల సిస్టంలో తప్పులున్నాయని ఎలాన్ మస్క్ నేరుగా చెప్పకపోయినా ఇక్కడ వ్యవస్థలో లోపాలపై మాట్లాడేందుకు దానిని వ్యతిరేకించే వాళ్లకు, ఈవీఎంలోని వ్యతిరేకించే వాళ్లకు ఒక అవకాశం ఇచ్చింది. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో మరోసారి ఈవీఎంలపై రచ్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కామెంట్లను ఆ పార్టీ సోషల్ మీడియా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, న్యాయం జరగడం మాత్రమే కాదు, జరిగింది అన్నట్లుగా కనిపించాలి. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్నట్లే కాదు, అలా జరుగుతున్నట్లు ప్రతి ఒక్కరికి అనిపించాలి అనేది ఆయన భావన. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఓటింగ్ యంత్రాలు పక్కన పెట్టి పేపర్ బ్యాలెట్లపైనే ఎన్నికల కోసం వినియోగిస్తున్నాయని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటే మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి జూన్ 4వ తేదీని కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడకపోయినా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పెద్ద వాళ్ళందరూ కలిశారు, ఫలితాలు నమ్మశక్యంగా లేవు, ఏం జరిగిందో దేవుడికే తెలుసా అన్నట్లుగా ఆయన నర్మగర్భంగా మాట్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంలు సరైనవే అన్నట్లుగా మాట్లాడారు. వివిప్యాట్లలో ఏ పార్టీకి వేశామో గుర్తు కనిపిస్తోందని, అలాంటప్పుడు సందేహాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానని నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా, మీరు కూడా దయచేసి అడగండి. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు 2014లో గెలిచింది ఈవీఎంలతో కాదా? అప్పుడన్నా ఇంకా వీవీప్యాట్లో ఇంకా లేవు, ఇంకా మేము అనాలా. అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఏ ఊరికి పోటు పడిందో మాకు తెలియదని మేము అనాలా. కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది. వీవీప్యాట్ తర్వాత ఇంకా వీవీప్యాట్ కూడా వచ్చింది. బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటేసామని. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో గెలిచినప్పుడు అది కూడా లేదు, అయినా మేమేమనలా. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు, తర్వాత 30,000తో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్. అప్పుడు ఇదే ఈవీఎంలు, ఇదే వీవీప్యాట్. ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగున్నాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని. రాజకీయ నాయకులు ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఒకలాగా, అంతకుముందు గెలిచిన వాళ్ళు మరోలాగా మాట్లాడడం అనేది ఎప్పటి నుంచో ఉంది. 2019లో 30కి పైగా రాజకీయ పక్షాలు అప్పటి రాష్ట్రపతిని కలిసి ఆ ఎన్నికల ఫలితాలపై ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు ఏపీలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆ బ్యాచ్లో ఉన్నారు. రాహుల్, మమత, కమ్యూనిస్టులతో కలిసి చంద్రబాబు నాయుడు అప్పుడు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బీజేపీలో ఎంపీగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు 10-15 ఏళ్ల క్రితం డెమోక్రసీ ఎట్ రిస్క్ అంటూ ఓ పుస్తకాన్నే రాసేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమవుతుందా, లేకపోతే వాటి స్థానంలో మరో ఈవీఎం తీసుకురావచ్చా అనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈవీఎం విధానంలో లోపాల గురించి రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ టెక్ ఎక్స్పర్ట్లు చాలా కాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. వాటిని ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేస్తూనే ఉంది. అయితే టెక్ ప్రపంచం మొత్తం కీర్తించేటువంటి ఎలాన్ మస్క్ నోటి వెంట
ఈవీఎం ట్యాంపరింగ్ అనే మాట రావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మనవడు రాబర్ట్ కెన్నడీ పోర్టోరికాలో జరిగినటువంటి ఈవీఎం ఎలక్షన్కు సంబంధించి చేసినటువంటి ఓ ట్వీట్పై రిప్లైగా ఎలన్ మస్క్ ఓ కామెంట్ చేశారు. ఎందుకంటే అదేంటంటే ఏఐ సాయంతో ఈవీఎంలను కంట్రోల్లోకి తీసుకోవచ్చు అని ఆయన మాట్లాడారు. ఇది చాలా పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన నేరుగా భారత్లో ఉన్నటువంటి ఓటింగ్ యంత్రాల గురించి చెప్పలేదు, కానీ భారత్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ స్పందించారు. ముఖ్యంగా మాజీ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ కానీ ఇతర బీజేపీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా దీనిపై స్పందించారు. ఈవీఎంలు అనేవి కేవలం గణన యంత్రాలు మాత్రమేనని వాటిని తయారు చేసినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెబుతోంది. అలాగే ఎలన్ మస్క్ జనరలైజ్ చేసినట్లుగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఖచ్చితంగా మాట్లాడాలని వారు అంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అయితే ఎలన్ మస్క్ వచ్చి ఈవీఎంలను హ్యాక్ చేయాలంటూ ఛాలెంజ్ కూడా విసిరారు. అసలు ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా, ఇంకేదైనా చేయొచ్చా? రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉన్నా కానీ ఈవీఎంల విధానంలో లోపాలు ఉన్నాయనేది చాలామంది ఒప్పుకుంటున్నారు. చాలామంది టెక్ ఎక్స్పర్ట్లు కూడా అది చెప్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయలేం కానీ వాటిని మ్యానిపులేట్ చేయొచ్చని వాళ్ళు చెప్తున్నారు. అదేంటో దాని గురించి వివరంగా తెలుసుకునే ముందు అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుందో చాలామందికి తెలుసు, మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ ఈవీఎంని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రెండు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 1982 నుంచి ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్నికల్లో 1999లో వినియోగించారు. ఈవీఎం అనేది ఒక సింగిల్ మిషన్ కాదు, అది బ్యాలెట్ యూనిట్, అలాగే వీవీప్యాట్ మిషన్, అలాగే కంట్రోల్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ అంటే ఏంటంటే మనం ఓటును నమోదు చేసేది, అంటే పోలింగ్ కేంద్రంలో నొక్కుతాం కదా, ఆ మిషన్ని బ్యాలెట్ యూనిట్ అంటాము. దానికి తర్వాత అది ఒక వైర్ తోటి వీవీప్యాట్కి కనెక్ట్ అయి ఉంటుంది. బ్యాలెట్ యూనిట్లో మీట నొక్కిన తర్వాత మనం సరిగ్గా వినియోగించుకున్నామా లేదా అనేది వీవీప్యాట్లో డిస్ప్లే అవుతుంది. అది ఓటర్ సరి చూసుకోవచ్చు. అక్కడి నుంచి ఆ ఓట్ అనేది కంట్రోల్ యూనిట్లో రిజిస్టర్ అవుతుంది. ఈ వీవీప్యాట్లు ఇవన్నీ కూడా బ్యాలెట్ యూనిట్లన్నీ కూడా బ్యాటరీల సాయంతో పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడ వీటికి కరెంట్ అనేది వాడరు. ఎలాంటి ప్లగ్ లేకుండా ఈ 3 యూనిట్లు కూడా పనిచేస్తాయి. ప్రస్తుతం ఇండియాలో 3వ జనరేషన్ మిషన్లు వాడుతున్నప్పటికీ సాంకేతికంగా అండర్ డిజైన్ చేశారు. అంటే ఎక్కువగా టెక్నాలజికల్ కాంపోనెంట్స్ దాంట్లో లేకుండా చూసుకున్నారు. అంటే అవకతవకలకు ఆస్కారం కల్పించేటువంటి ఇంటర్నెట్ కానీ, బ్లూటూత్ కానీ, లేకపోతే వైఫై కానీ ఇలాంటి ఏమీ లేకుండా చేశారు. ఇది కేవలం ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. అందువల్ల దీన్ని రిమోట్తో హ్యాక్ చేయడం అనేది జరగని పని. ఈసీ కానీ లేకపోతే దాన్ని రూపొందించినటువంటి బిఈఎల్ కానీ వీళ్ళందరూ కూడా అదే విషయాన్ని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి హ్యాక్ చేయకపోతే సరిపోయిందా, ఇంకంతా బాగున్నట్లేనా అంటే దీనిపై చాలా సందేహాలు. ఈవీఎంలపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి సాంకేతిక నిపుణులకు. ఏంటంటే దానిని హ్యాక్ చేయడం కుదరదు అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నప్పటికీ లోపాలు కూడా అంతే ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. మాధవ్ దేశపాండే అనే వ్యక్తి ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినటువంటి నిపుణుడు. ఆయన చాలా కాలంగా ఈవీఎంల గురించి ప్రస్తావిస్తున్నారు. ది వైర్ వెబ్సైట్తో పాటు మరికొన్ని సంస్థలతో ఆయన మాట్లాడారు. వాటి ప్రకారం ఏంటంటే ఈవీఎంలను మ్యానిపులేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఆయన చెప్పిన దాన్ని మనం క్రోడీకరిస్తే 3 పాయింట్లు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బ్యాలెట్ యూనిట్లో ఓటు నమోదు చేశాక అది వీవీప్యాట్ ద్వారా కంట్రోల్ యూనిట్కి చేరుతుంది. మనం ఎప్పుడైనా ఓటు వేస్తే గుర్తుపెట్టుకుంటే మనం ఓటు నొక్కిన తర్వాత వీవీప్యాట్లో డిస్ప్లే అవుతుంది. అక్కడ నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. అంటే ఏంటి అర్థం? బ్యాలెట్ యూనిట్లో ఓటు నొక్కిన తర్వాత నేరుగా అది రిజిస్టర్ అవ్వట్లేదు కంట్రోల్ యూనిట్లో. ఒక మధ్యలో ఉండే వయా మీడియం ద్వారా అది వెళ్తుంది. ఆ వయా మీడియం ఏంటి అన్నది అంటే వీవీప్యాట్. అంటే ఓటరు తాను గుర్తించిన తర్వాత, తాను ఓటు వేసిన తర్వాత నేరుగా ఒక చోట రిజిస్టర్ అయిందనే నమ్మకాన్ని ఓటర్ పొందడం లేదు. వీవీప్యాట్లో డిస్ప్లే అవుతుంది నిజమే, మరి వీవీప్యాట్లో డిస్ప్లే అయిన డేటానే కంట్రోల్ యూనిట్కి వెళ్తుందా అంటే క్వశ్చన్ అది. ఎందుకంటే వీవీప్యాట్లో డిస్ప్లే అయింది కంట్రోల్ యూనిట్కి వెళ్తుందా లేదా అనేటువంటి సందేహం కొంతకాలంగా ఉంది. అది నిజంగా అలా వెళ్తుందా అనేది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. కంట్రోల్ యూనిట్లు కేవలం సమాచారాన్ని తీసుకుంటుంది. అందులో ఉన్నటువంటి చిప్లో డేటా భద్రపరుస్తారు, అక్కడ స్టోరేజ్ అవుతుంది. దానిని దేశంలో ఎక్కడైనా వాడచ్చు. కంట్రోల్ యూనిట్లు అనేవి వీవీప్యాట్లలా కాదు. మామూలుగా నామినేషన్లు ఉపసంహరణ అయిపోయిన తర్వాత ఈ వీవీప్యాట్లన్నింటినీ కూడా కొన్ని నియోజకవర్గాలకు పంపుతారు. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బంది అప్పటి వరకు నామినేషన్లు ఉపసంహరణ తర్వాత వచ్చిన పేర్లను వీవీప్యాట్లోకి వచ్చేలాగా ఇన్స్టాల్ చేస్తారు. అంటే బ్యాలెట్ యూనిట్లో ఉన్న పేర్లు, వీవీప్యాట్లో ఉన్నటువంటి పేర్లు రెండు మ్యాచ్ అయ్యేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది.
ప్రధానంగా వీళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్ వాడడం లేదు అని చెప్పినప్పటికీ అలాగా వాటిని గుర్తించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కోడ్ ఉండాలి. ఆ కోడ్ లేకుండా బ్యాలెట్ యూనిట్లో నొక్కినటువంటి మీటని ఇక్కడ వీవీప్యాట్లో గుర్తించడం అనేది సాధ్యం కాదు. ఆ చిన్న కోడింగ్ ఉంటుంది. ఆ డేటాని ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే దాన్ని మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కోడింగ్కి ఇచ్చేటువంటి డేటాలో ఏదైనా సరే ఒక ఎక్స్టర్నల్ బగ్ లాంటిది యాడ్ చేస్తే కనుక ఓటింగ్ని కొంతవరకు ప్రభావితం చేయొచ్చు. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్కు బ్యాలెట్ యూనిట్కు అసలు సంబంధమే లేకుండా పోవడం. ఎందుకంటే ఎవరైనా సరే ఓటరు ఉండే ప్రైమరీ సోర్స్ ఏంటంటే ఈ మొత్తం ఈవీఎం మిషన్లో ప్రైమరీ సోర్స్ బ్యాలెట్ యూనిట్. కానీ కౌంటింగ్లో దానికి ఎలాంటి పాత్ర ఉండదు. కేవలం కంట్రోల్ యూనిట్లో ఏది రిజిస్టర్ అయిందో దాన్ని మాత్రమే తీసుకుంటారు. కంట్రోల్ యూనిట్లో అసలు ఏ డేటా స్టోర్ అయింది అనేది ఎవరు చెప్పలేరు. ప్రీ ప్రోగ్రామ్డ్ ద్వారా కంట్రోల్ యూనిట్లు వాడచ్చు. అందుకని బ్యాలెట్ యూనిట్తో ఓటు నమోదు చేశాక అది నేరుగా కంట్రోల్ యూనిట్కి మాత్రమే అనుసంధానం కావాలి. అలా కాకుండా మధ్యలో వీవీప్యాట్ అనేటువంటి ఎక్స్టర్నల్ డివైస్ ఉండడం అనేది అంత సబబు కాదు అనేది ఎక్కువ మంది టెక్ నిపుణులు చెప్తున్నారు. కంట్రోల్ యూనిట్కు డేటా వెళ్లకుండా కంట్రోల్ యూనిట్ నుంచి వీవీప్యాట్కు డేటా వచ్చేలాగా ఉండాలి అనేది. అంటే వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్లకుండా కంట్రోల్ యూనిట్లో రిజిస్టర్ అయిన తర్వాత అది వీవీప్యాట్లో వచ్చింది అంటే కంట్రోల్ యూనిట్లో సరైన డేటానే రిజిస్టర్ అయింది అనేటువంటి విషయం ధృవపరుచుకోవచ్చు ఎవరైనా సరే అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా అసలు బ్యాలెట్ యూనిట్కి కంట్రోల్ యూనిట్కి సంబంధం లేదు కాబట్టి వాటిని సీరియల్ వైరింగ్ విధానంలో రెండింటిని అనుసంధానం చేయొచ్చు. పోలింగ్ రోజు అదే విధంగా మ్యాచ్ చేసి అలాగే కౌంటింగ్ రోజు కూడా సేమ్ మ్యాచింగ్ చేసి ఒకదానికొకటి చెక్ అయిన తర్వాత మాత్రమే దాన్ని కౌంటింగ్ చేసేలా చేస్తే మధ్యలో ఎక్కడా కూడా ఈ కంట్రోల్ యూనిట్ ట్యాంపర్ అవ్వలేదనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టే ఈవీఎం మెషిన్లు వద్దు అని చాలామంది వాదన చేస్తున్నారు. కేవలం ఈవీఎం మెషిన్లు అవకతవకలు జరుగుతున్నాయని మాత్రమే కాదు, ఎన్నికల విధానం అంటే దేశ ప్రజలు తమను తాము పరిపాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రక్రియ. అలాంటి ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలి, నిష్పక్షపాతంగా జరగాలి. ఇది ఏమాత్రం కూడా సంశయం లేకుండా 100% ఖచ్చితత్వాన్ని ఇవ్వాలని చాలామంది ప్రజాస్వామిక వాదులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈవీఎంల ద్వారా తప్పు జరిగిందా లేదా అన్నది అప్రస్తుతం. కానీ అలా తప్పు జరగడానికి అవకాశం ఉందనేటువంటి ఆలోచన కూడా రాకూడదు. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళకి అభ్యర్థులకి అలాంటి ఆలోచన వస్తుంది అంటే దానిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈసీదే అని వాళ్ళు చెప్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అనేది ఎవ్వరు కూడా అనుమానించకుండా ఉండాలి. ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి. దాంట్లో ఇంత కూడా అనుమానానికి తావు ఉండకూడదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అనుమానమే రాకూడదు. అనుమానమే రా. ఇప్పుడు మనకన్నా కూడా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు వాళ్ళ ప్రజాస్వామ్యాలు ఈవీఎంలతో చేసుకోవట్లే వాళ్ళు ఎన్నిక. బ్యాలెట్ అమెరికాలో బ్యాలెట్ మనకన్నా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం. జపాన్లో బ్యాలెట్, వీళ్ళందరూ బ్యాలెట్. కొన్ని దేశాలు ఈవీఎంలతోటి ప్రయోగాలు చేసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్ళిపోయాయి. మనం వెళ్ళడానికి కనీసం దాని గురించి ఆలోచించడానికి, ఆలోచనల్ని స్వీకరించడానికి, విమర్శను స్వీకరించడానికి ఎందుకు కాదంటున్నాం? మనం ప్రయోగాత్మకంగా ఒకే నియోజకంలో కొన్ని బూతులు బ్యాలెట్, కొన్ని బూతులు అలానే చేయడానికి ముందుకు రావాలి. అలా కూడా ముందుకు రావట్లేదు. ఒక కాన్స్టెన్సీ మొత్తం 2 చేసుకోవచ్చు, 2 కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ ఓట్లు కావాలి కదా. అవి ఆ కాన్స్టెన్సీ ఏమిటి అనేది ఇదివరకు అనుమానాలు ఉన్నాయి మాకు అన్నది వాళ్ళందరూ కూర్చోబెట్టి మీకు ఎందులో అనుమానాలు చెప్పండి, బాగా ఎక్కువ అనుమానం ఏ కాన్స్టెన్సీ ఉంది చూడండి చెప్పండి అని చెప్పి బ్యాలెట్ 2 పెట్టి చూద్దాం. అలా కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు రావడం లేదు అనే దాని మీద అనుమానం. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఈసీ మాత్రం చాలా భరోసా ఇస్తుంది. ఇవన్నీ లోపాలు ఉన్నాయి కాబట్టి ఏదో తప్పు జరుగుతోంది అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవన్నీ జరగాలంటే ఆటోమేటిక్గా జరిగే పనులు కాదు. ఇవన్నీ కూడా మానవ ప్రమేయంతోనే జరగాలి. మానవ ప్రమేయం ఎక్కడ ఉన్నట్లుగా కనిపించడం లేదు కాబట్టి, అంటే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం కానీ లేకపోతే వీటి విషయంలో మానవ ప్రమేయం లేదు కాబట్టి ఇది తప్పు జరిగింది అని చెప్పలేమని ఈసీ చెప్తోంది. జనరల్గా పోలింగ్ ఎలా జరుగుతుందంటే పోలింగ్ ఈ యంత్రాలన్నింటినీ కూడా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బయటకు తీసుకొస్తారు. అలాగే పోలింగ్ ముగిసిన తర్వాత వాళ్ళ సమక్షంలో సీల్ చేస్తారు. మళ్ళీ కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ ఏజెంట్ల ముందు మాత్రమే ఆ సీల్ ఓపెన్ చేస్తారు. ఈ మధ్యలో కాలంలో స్ట్రాంగ్ రూముల దగ్గర గట్టి భద్రత ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా వాటి మీద ఒక కన్నేసి ఉంచుతాయి.
అలాగే 25 ఏళ్లుగా వీటిని వాడుతున్నారు. ఇంతవరకు ఎలాంటి తప్పు జరగలేదు. 25 ఏళ్లుగా ఎన్నోసార్లు జరిగాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో 66 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఈవీఎంలు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో, సాధారణ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, ఇలా అన్ని కలిపితే దాదాపుగా 400 కోట్ల మంది ఈ మెషిన్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ప్రపంచంలో ఈ స్థాయిలో ఓటు హక్కును పరిశీలించినటువంటి డేటా కానీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కానీ ప్రపంచంలోని ఇది అతిపెద్దది. ఇంత పెద్ద సిస్టంలో ఇప్పటి వరకు కనీసం 25 కంప్లైంట్లు కూడా రాలేదు. అంటే ఇంత పర్ఫెక్ట్గా సిస్టమ్ రన్ అవుతుంది కాబట్టి ఈవీఎంల మీద ఆరోపణలు చేయడంలో ఎలాంటి అర్థం లేదు అని ఈసీ చెప్తోంది. అలాగే వాళ్ళు చెప్పేటువంటి ఇంకో విషయం ఏంటంటే, వీవీప్యాట్లు ఉన్నాయి, వాటిల్లో ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎనీ 5 ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు. ఆ ర్యాండమ్గా చెక్ చేసుకుంటున్నప్పుడు కూడా కరెక్ట్ రిజల్ట్స్ వస్తున్నాయంటే సిస్టమ్ మొత్తం కరెక్ట్గానే ఉంది అని వాళ్ళు వాదిస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరైనా సరే వాళ్ళు నిర్దిష్ట మొత్తం ఈవీఎం కాస్ట్కి సరిపడా డబ్బులు కట్టి మొత్తం ఈవీఎంలలో, ఆ నియోజకవర్గంలో మొత్తం ఈవీఎంలలో 5% ఈవీఎంలను మళ్ళీ రీకౌంటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత అవకాశం అభ్యర్థులకు ఉంది కాబట్టి సిస్టంలో తప్పులు ఉన్నాయి అని చెప్పలేమని వాళ్ళు చెప్తున్నారు. అదీ కాకుండా ఇంత పెద్ద దేశంలో, భారత్ వంటి పెద్ద దేశంలో, దాదాపుగా 60 కోట్ల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాకుండా పేపర్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలోకి వెళ్ళడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నిర్వహణాపరమైనటువంటి లోపాలు చాలా ఉంటాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. పైగా దాదాపుగా 140 కోట్ల మంది ప్రజలు ఆమోదించినటువంటి సిస్టమ్ ఇది. ఎక్కడ కంప్లైంట్ లేదు అంటే కేవలం కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ఉద్దేశాలతో చేసేటువంటి ఆరోపణలు తప్పితే ఓటర్లు ఎవరూ కూడా తమ ఓటు హక్కు దుర్వినియోగమైంది, తమ ఓటు దుర్వినియోగమైందని పెద్దగా కంప్లైంట్లు లేవు అంటే సిస్టమ్ మొత్తం కరెక్ట్గా ఉందని ఈసీ చెప్తోంది. అంతేకాకుండా పేపర్ బ్యాలెట్కి వెళ్తే ఉండే సమస్యలు, భారతదేశంలో చాలా చోట్ల సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పేపర్ బ్యాలెట్ ఉందంటే ఇంకు వేయడం కానీ, లేకపోతే ఈజీగా బ్యాలెట్ పేపర్ను చింపివేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి చోట్ల మళ్ళీ పోలింగ్ పెట్టాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి విషయం. అలాగే కౌంటింగ్ కూడా చాలా సమయం పడుతుంది. ఎవరైనా అభ్యర్థులు అభ్యంతరం చెబితే మళ్ళీ రీకౌంటింగ్ చేయాలంటే కొన్ని రోజుల పాటు ఈ ప్రక్రియ నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో 30 కోట్ల జనాభా ఉంది, వాళ్ళకి అంత ఎక్కువగా ఓటింగ్ కూడా జరగదు. ఇండియాతో పోలిస్తే 3వ వంతు ఓటింగ్ కూడా అక్కడ జరగదు. అలాంటి చోటే 2-3 రోజుల పాటు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అక్కడ జరుగుతుంది. అదే ఇండియాలో ఎంతోమంది ఎంపీలు, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ కూడా కాదు, ఎంపీలను ఎన్నుకోవాలి, ఎవరైనా అభ్యంతరాలు చెప్పి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే నిర్వహణాపరమైన లోపాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భారత్కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానమే సరైంది. దానిలో ఉండే లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలని ఎక్కువ మంది సూచిస్తున్నారు.